ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా తాను సర్పంచ్ బరిలో ఉంటున్నానని అప్పాజిపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గజని వెంకట్ గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చెర మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన నాయని గజని వెంకట్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున మహిళలతో మేళతాళాలతో ట్రాక్టర్లో తరలివచ్చారు. స్థానిక బస్టాండ్ నుంచి నామినేషన్ కేంద్రం వరకు బాజా భజంత్రీలతో జై కాంగ్రెస్ నినాదాలు ఇస్తూ వెళ్లారు. ఈ సందర్భంగా అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి నాయని గజని వెంకట్ గౌడ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడమే తన లక్ష్యంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నాయని సునీత వెంకట్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాషా ఖాద్రి, గ్రామ ముద్రా సంఘం అధ్యక్షులు వీరేశం, చలం రాములు, షేకులు, లారీ అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్, చింతకింది రమేష్ కుమార్, నర్సింహులు, శేఖర్, మహిళా నాయకురాలు సావిత్రి తదితరులు పాల్గొన్నారు. మేము అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ వేయడం జరుగుతుంది. మరియు నాకు మద్దతుగా ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజా పరిపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బాగుందని చెప్పేసి నాకు మద్దతుగా ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ రావడం జరిగింది. కాబట్టి మరియు అప్పాజిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొట్టమొదటిగా అప్పాజిపల్లి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి మేము ప్రజలు కూడా అందరూ ముందుకొచ్చి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.